नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल ईस्ट के पूर्व एमएलए नरेंद्र ने आरोप लगाया कि केंद्र की बीजेपी सरकार मजदूरों के लिए अंग्रेजों जितनी तैयार नहीं। वरंगल शहर के शिवनगर सीपीआई ऑफिस में लेफ्ट लेबर यूनियन के नेताओं के साथ एक राउंड टेबल मीटिंग हुई। प्रोग्राम में पूर्व एमएलए नन्ना पुनैनी नरेंद्र, लेबर यूनियन नेता पनासा प्रसाद मुक्केरा, रामास्वामी, एम सागर, गन्नारपु रमेश दुब्बा, श्रीनिवास और दूसरे लोग शामिल हुए। इस मौके पर बोलते हुए नरेंद्र प्रसाद सागर ने कहा कि वे जल्दी केंद्र सरकार के लाए 4 लेबर कोड के खिलाफ लेफ्ट पार्टियों से लेकर एक प्रोटेस्ट प्रोग्राम बनाएंगे। अगर अंग्रेज सरकार ने तब 24 लेबर कानून लागू किए थे तो आज बीजेपी सरकार 4 लेबर कोड लाकर मजदूरों को परेशान कर रही है। उन्होंने बताया कि केंद्र सरकार के अपनाए गए लेबर कानूनों को लोगों तक ले गए और इसलिए उन्होंने एक खास प्रोग्राम बनाया। సానుభూతి కార్మికుల పట్ల కన్సర్న్ లేకుండా ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి 29 చట్టాలను తిరిగి 4 కోడ్లుగా నిర్మాణం చేసి ఈరోజు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పోతుంది. అక్కడ 4 కోడ్లలో కార్మికులు ఎవరు కూడా కడుపు నిండా భోజనం చేయరు, కంటి నిండా నిద్రపోరు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కలిసి ప్రయాణం చేయలేనటువంటి కార్మిక లోకమంతా కూడా ఈరోజు ఐక్యంగా ఉండి రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నా కానీ అందరి యొక్క పంత కార్మికుల పక్షాన్నే. కాబట్టి అందరం ఏకమై ఈరోజు ఈ వరంగల్ జిల్లా కార్మిక లోకాన్నంతా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆ యొక్క 4 కోడ్లో ఉన్నటువంటి కార్మికుల నష్టాలను విశదీకరించి ప్రజలకు చెప్పడానికి వచ్చే ఆదివారము మీ అందరి ముందు కూడా కార్యాచరణను ప్రకటించడానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబించేటువంటి విధానాలకు తొత్తులుగా మారి వాళ్ళకు అడుగులకు మడుగులుగా వచ్చేటువంటి ఎవరైనా కానీ వారిని కూడా విభేదించి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కార్మిక లోకం కోసం కలిసి వచ్చిన అందరిని కూడా కలుపుకొని పోవడమే కాకుండా మాకు ప్రధాన ఎజెండా వారి యొక్క హక్కులను సాధించడానికి, వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండడానికే మా యొక్క పోరాటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కానీ భవిష్యత్ కార్యాచరణ వచ్చే ఆదివారము కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి కార్మిక కోడ్లలో కార్మిక వ్యతిరేక చట్టాలు మాత్రమే కాకుండా రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను, ఒక రకంగా చెప్పాలంటే సమస్త ప్రజానికానికి వ్యతిరేకమైన చట్టాలను చేస్తూ ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి మొన్న ఫిబ్రవరి 12న సమ్మెను జయప్రదం చేయడం జరిగింది. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక రోజులో లేదా 4 రోజులు, నెల రోజులు చేస్తే పరిష్కారం అయ్యే సమస్యలు కావు. ఆ రకంగా మొండి ఒక నియంతలాగా పాలన చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసే పద్ధతి లోపల వరంగల్లో అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ, ఒక మతోన్మాద పార్టీగా బీజేపీ, కార్మిక వర్గ ప్రజా వ్యతిరేక పార్టీగా బీజేపీని ఎండగట్టే పద్ధతి లోపల వాళ్ళ విధానాలను ప్రజానీకంలోకి, అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లే పద్ధతి లోపల రానున్న రోజుల లోపల సంయుక్తంగా ఒక సమరశీల పోరాటాలకు నాంది పలికే పద్ధతి లోపల మా కార్యాచరణ ఉంటుందని చెప్పని ఆ పద్ధతిలో కార్మిక వర్గం 12వ తారీఖు నాడు మోడీ విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్తూ, అట్లాగే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది, దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అట్లాగే విద్యుత్ సంస్కరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేయడం కోసం మోడీ ముందుకు రావడం జరిగింది, దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రజానికం, గ్రామీణ పేదలు, రైతాంగం, కూలీలు, కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున సుమారు 30 కోట్ల మంది ప్రజానికం నిన్న 12వ తారీఖు నాడు జరిగిన సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
మోడీ తీసుకొస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం.